పజబెల్లె గణేష్ బిగాల గారు ఉన్నారు, మాట్లాడదాం. మళ్ళీ మీపైన వేధింపులు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో చెప్పినట్టుగానే ఇక్కడ రెడ్ డైరీ ఓపెన్ చేస్తామని హరీష్ రావు స్టేట్మెంట్ చేస్తారు. ఈరోజు ఏం చెప్తారు గణేష్ గారు? డైరీ రెడ్డా పింక్ అనేది విషయం ఏదైనా కావచ్చు, మరి హరీష్ రావు గారు చెప్పినటువంటి మాట వాస్తవమే. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజల మీద ఏదైతే దాడులు జరుగుతూ ఉన్నాయో, నాయకుల మీద ఏదైతే దాడులు జరుగుతూ ఉన్నాయో, వాటి మీద కార్యకర్తల మీద దాడులు జరుగుతూ ఉన్నాయో ఖచ్చితంగా మీరు నోట్ చేసి పెట్టండి, ప్రతిదానికి మనం బదిలిద్దామనేటటువంటి విషయాన్ని హరీష్ రావు గారు చెప్పారు. మరి వాస్తవం. మరి ఇక్కడ రాత్రి ఆడపిల్లలను చూడకుండా వాళ్ళని ఎత్తుకొని పోవడం, అదేవిధంగా మరి రైతుల మీద దాడులు, పార్టీ కార్యకర్తల మీద దాడులు, వీటి విషయంలో మరి హరీష్ రావు గారు చెప్పిండ్రు. మరి అక్కడ ఆంధ్రాలో కూడా చంద్రబాబు గారు చేస్తున్నటువంటి దాడులను ప్రస్తావిస్తూ మరి జగన్ గారు కూడా చెప్పారు. మరి ఇక్కడ అదే విషయాన్ని హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వివిధ సందర్భాల్లో చెప్పారు. తప్పకుండా మేము నోట్ చేసుకుంటాం. బీఆర్ఎస్ పార్టీ సంస్కృతి అది కాదు. మా అధికారంలో మేము ఉంటే ప్రతిపక్షాల మీద దాడి చేసడం, అరెస్టులు చేసడం అట్లాంటి పనులు మేము చేయలేదు. కానీ ఇప్పుడు చేసినందుకు ఖచ్చితంగా మేము బదిలీ చేయాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి విషయాన్ని హరీష్ రావు. కవిత మొన్న ఒక స్టేట్మెంట్ చేశారు, పార్టీ విలీనం అవుతుంది, బీఆర్ఎస్ చర్చ జరుగుతుందని. దానికి కూడా హరీష్ రావు సమాధానం చెప్పినట్టుగా అనిపించింది. ఈరోజు బీఆర్ఎస్ ఉంటుందని. బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి దోకా లేదు, ఎక్కడ విలీనం కాదు. అయ్యేది ఉంటే ఆ రోజే కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి కండిషన్కి పెట్టాల్సి వస్తుండే, కానీ ఈరోజు చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు. ఇది గణేష్ బిగాల గారు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్కి సంబంధించినటువంటి పార్టీ పైన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. దాంతోపాటు బీఆర్ఎస్ పైన అధికారుల వేధింపులు ఎక్కువ అవుతా ఉన్నాయి, వాటిపైన కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్తా ఉన్నారు గణేష్ బిగాల గారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్. For latest updates on India Pakistan, download our TV Live app.